చివరి ప్రశ్న, మీ ఫాదర్ పీజేఆర్, నవీన్ యాదవ్ ఫాదర్ చిన్న శ్రీశైలం యాదవ్. పీజేఆర్ గారి దగ్గర ప్రధాన అనుచరుడిగా చిన్న శ్రీశైలం యాదవ్ ఉండే. ఇప్పుడు బీఆర్ఎస్ కానీ కేటీఆర్ కానీ ప్రధానంగా ప్రచారం చేస్తున్నది వీళ్ళంతా రౌడీజం చేస్తారు, ఒకవేళ కనుక గెలిస్తే, గతంలో వాళ్ళు అదే చేశారు, రౌడీ దర్బార్లు పెడతారని బాగా ప్రచారం చేస్తున్నారు. మీకు బాగా తెలిసి ఉంటుంది, అంటే వాళ్ళు అనుచరుడిగా ఉన్నప్పుడు మీరు కూడా అప్పుడప్పుడు చదువుకుంటున్న వాళ్ళు అయి ఉండొచ్చేమో, మీకు కూడా ఒక అవగాహన ఉండి ఉంటుంది గతంలో ఏం జరిగింది. లేదండి, చిన్నప్పటి నుంచి మా నాన్న అందరినీ కాకానో, మామ అననో, అత్తనో, పిన్నో అనో పరిచయం చేసేవారు. శ్రీశైలం కాక కూడా మాకు చిన్నప్పటి నుంచి బాగా పరిచయము, మంచి వ్యక్తి. సరే, రాజకీయంగా కొన్ని డిఫరెన్సెస్ వచ్చినా కానీ అందరం కూడా ప్రజల మధ్యలో ఉన్నాం, ప్రజలు సేవ్ చేసుకుంటూ ఉన్నాము. ఎస్పెషల్లీ నవీన్ చాలా మృదు స్వభావి. నాకు తెలిసినంత వరకు ఎక్కడ చూసినా కానీ అక్క, అన్న, అంకుల్, ఏ ఇంటికి వెళ్ళినా కానీ ఒకటే చెప్తున్నారు, పేరు పెట్టి కూడా ఎప్పుడు పిలవడం, అందరినీ అంకుల్ అని పిలుస్తాడని. అంత మంచి వ్యక్తి, చదువుకున్న వ్యక్తి. ఈరోజు స్వచ్ఛందంగా కూడా ఆయన ఒక ఫౌండేషన్ పెట్టి ప్రజలకు సేవ చేయాలని ముందుకు వచ్చినాడు. ఇన్నేళ్లలో కూడా నేను ఎట్లయితే రాజకీయాల అవకాశాలు చూసుకోకుండా ప్రజల మధ్యలో సేవ చేస్తున్నాను, నవీన్ కూడా అట్లనే ఆయన ఫౌండేషన్ త్రూ ఎన్నో సోషల్ వర్క్ చేసుకుంటూ ముందుకెళ్ళిన యువకుడు. కాబట్టి ఆ యువకునికి కాపాడుకునే బాధ్యత మా అందరిది కూడా. ఎందుకంటే ఒక మంచి నాయకుడు రావాలంటే సొసైటీ కూడా దానికి సపోర్ట్ చేయాలి, అందరు కూడా సపోర్ట్ చేయాలి. కాబట్టి ఆ సపోర్ట్ ఈసారి నవీన్ యాదవ్కి దొరుకుతుందని మేము నమ్ముతా ఉన్నాం. కావాలని పదే పదే రౌడీ 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 అంటుంటే వాళ్ళు అద్దంలో చూసుకొని మాట్లాడుతున్నట్టు ఉన్నది. ఎందుకంటే పోయినసారి 12 ఏళ్లలో ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే చనిపోయిన గురించి వాళ్ళ గురించి మనం మాట్లాడొద్దు, కానీ వాళ్ళు చేసిన అరాచకాలు అన్నీ కావు, ప్రజలకు అవి గుర్తొస్తున్నాయి. కాబట్టి వాళ్ళ పదం మానుకుంటే ఇంతో అంతో వాళ్ళకి ఇంకా కొన్ని ఓట్లు పడి డిపాజిట్ అన్న దక్కుతాయి. మీరు కూడా సఫర్ అయినారా దానికి? మీరు కూడా ఏమన్నా? మేము జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీలో లేం కాబట్టి డెఫినెట్గా మాకు మా వంతు సపోర్ట్ మా నాయకులకు కానీ మా వర్గానికి కానీ మేము చేసుకున్నాము. అయినా కానీ అప్పుడు అంతా కూడా వన్ సైడ్ వార్ నడిచింది కాబట్టి పాపం చాలా ఇబ్బంది పడ్డారు ఇక్కడ నాయకులు అందరూ కూడా చెప్పుకునే. ఎందుకంటే పరిస్థితులు కూడా లేని పరిస్థితుల్లో కూడా వాళ్ళు చాలా ఇబ్బంది పడ్డారు. అయినా కానీ నిలదొక్కున్నారు. పీజీఆర్ గారు నేర్పించినట్టు ఈ కాంగ్రెస్ కండువా ఎవరు వదలలేదు. కాబట్టి మీరు పదే పదే ఆ మాట అంటే ఈ 12 ఏళ్లలో జరిగింది అందరికీ కూడా జూబ్లీహిల్స్ ప్రజలకు గుర్తొస్తుంది. కాబట్టి మీరు ఆ మాట చెప్తే ఇంకా మా నవీన్ యాదవ్కి ఇంకా 4 ఓట్లు ఎక్కువనే పడతాయి కానీ తక్కువ కావని మేము అనుకుంటున్నాం. మ్యూచువల్ అండర్స్టాండింగ్ నవీన్ యాదవ్కి మీరు సపోర్ట్ చేస్తున్నారు, రేపు మీకు నవీన్ యాదవ్ బలంగా సపోర్ట్ చేస్తారు. నవీన్ యాదవ్ ఒక్కడే కాదండి, ఇక్కడ ఎంత మంది ఉన్నారో అందరు కూడా నాకు సపోర్ట్ చేస్తారు. ఎందుకంటే ఒక హైదరాబాద్ ఆడబడుచుకో పీజీఆర్ బిడ్డగా అయితే వాళ్ళ అక్క లెక్క చెల్లె లెక్క ఇన్నేళ్ల నుంచి మాకు ఒక అనుబంధం ఉంది. ఒక దగ్గర పెరిగిన వాళ్ళం అందరం కూడా, ఏ పండగకని పబ్బానికి కానీ ఎక్కడ పిలిచినా వచ్చేవాళ్ళము. కాబట్టి మాదంతా ఒక కుటుంబం. ఖైరతాబాద్ అనేది పీజీఆర్ గారు పెట్టిన పెద్ద కుటుంబం. ఆ కుటుంబంలో అందరం కూడా ఒకరికొకరం ఎప్పుడు అవసరం ఉన్నా కానీ చేయూతగా ఉంటామండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఒకసారి వంశీకృష్ణ గారు ఒక 2 ముచ్చట్లు. మీరు అచ్చంపేట నుంచి వచ్చి ఇక్కడ ప్రచారం చేస్తున్నారు, ఎట్లా అనిపిస్తున్నది? ఇక్కడ ఉన్న ఓటర్లు ఎట్లా రియాక్ట్ అవుతున్నారు? మీ పార్టీకి అనుకూలంగా ఓట్లు వేస్తామని చెప్తున్నారా? చాలా వరకు మేము ఇల్లు తిరిగినప్పుడు మాత్రం వచ్చే రెస్పాన్స్ ఏంటంటే నవీన్ యాదవ్ చాలా మంచివాడు, మృదు స్వభావి. అంటే చిన్నప్పటి నుంచి ఇక్కడ పుట్టి పెరిగింది కాబట్టి అందరికి బాగా పరిచయం ఉన్న వ్యక్తి. కాకపోతే బీఆర్ఎస్ బీజేపీ ఏంటంటే కేవలం రాజకీయ దురుద్దేశంతో ఆయన మీద ఒక ముద్ర వేశారు. నేను ఒక క్వశ్చన్ వేస్తా కేసీఆర్కు ఆర్ కేటీఆర్కు. ఒకప్పుడు చిన్న శ్రీశైలం యాదవ్ బీఆర్ఎస్లో ఉన్నాడు. కవిత మ్యారేజ్ కూడా 5 లక్షలు ఇచ్చిన ఆయన ఇంటర్వ్యూలో చెప్పాడు. ఈవెన్ కేసీఆర్ ఆయన కలిసి చెంబులో సరాయి పోసుకొని తాగినామని ఆయన ఇంటర్వ్యూలో చెప్పాడు. అప్పుడు రౌడీజం గుర్తు రాలేదా? అప్పుడు రౌడీ గాడా? అట్లాగే 2 సార్లు నవీన్ యాదవ్ 2 సార్లు పోటీ చేసిండు. ఒకసారి ఇండిపెండెంట్ చేసిన, ఒకసారి ఎంఐఎంగా. అప్పుడు కూడా రౌడీజం ముద్ర లేదు. మరి ఇప్పుడే ఎందుకు ముద్ర వేస్తున్నారంటే నవీన్ యాదవ్ గెలవకూడదు, గెలుస్తుంది కాబట్టి నేను గెలుపుని ఆపాలే అని ఒక రాజకీయ కక్షతోటి దురుద్దేశంతో ఆయన మీద ఆ ముద్ర వేసిండ్రు బీజేపీ బీఆర్ఎస్. కానీ ప్రజల్లో అది లేదు. మేము తిరిగి చూస్తున్నాం కదా, ప్రజల్లో ఆయన మీద మంచి అభిప్రాయం ఉంది. కోవిడ్-19లో ఇల్లు తిరిగి సేవ చేసిండు, ఎన్జిఓ ద్వారా అందరు కూడా సేవ చేస్తూ ఉన్నాడు, మంచి ఒపీనియన్ ఉంది. అదే కాకుండా రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే మాట ఇచ్చామో 6 గ్యారెంటీలలో ఒకటి తప్ప అన్ని గ్యారెంటీలు కూడా అమల్లోకి వచ్చినాయి. స్పెషల్లీ మహిళలు మాత్రం చాలా బాగా రెస్పాండ్ అవుతూ ఉన్నారు. 100% ఈ జూబ్లీహిల్స్లో గెలుస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది విజయారెడ్డి గారు వంశీకృష్ణ గారితో ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి మన తెలుగు.